ఈ యొక్క సమయంలో పెళ్లి ప్రమాణాలను మరి వారు మనకి తెలియజేస్తామని నేను చెప్తా ఉంటాను. వారు మనకి కూడా తెలియజేస్తూ ఉంటారు. మరి పెళ్లి ప్రమాణాలు మనము చెప్తాం. పెళ్లి ప్రమాణాలు చెప్పించేటప్పుడు మొట్టమొదటిగా హనుమంతురావు నేను ఏదైతే చెప్తానో అది నువ్వు చెప్పవలసిగా కోరుకుంటా ఉన్నాను. హనుమంతురావు నేను సువర్ణ రత్నకుమారి నిన్ను నా భార్యగా స్వీకరించి ఇది మొదలుకొని మరణం ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యం అందును నేను ప్రేమించి సంరక్షించి నా జీవితకాలం అంతయు నీ నమ్మకంగా ఉండునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఎంతకాలము నీవు ఆమెను ప్రేమిస్తావు? జీవితాంతము మరి హనుమంతురావు ఆమెను ప్రేమిస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాడు. మరి ఈ యొక్క సమయంలో మరి సువర్ణ ఈ యొక్క సమయంలో సువర్ణ రత్నకుమారి కూడా తన యొక్క ప్రమాణాన్ని కళలో చూస్తా అంటే ఇరువురు కూడా కళలో చూసుకుంటూ ఈ యొక్క ప్రమాణాన్ని తెలియపరచవలసిగా కోరుకుంటా ఉన్నాను. సువర్ణ రత్నకుమారి నేను హనుమంతురావు అని నిన్ను నా భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని మరణం ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యం అందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవితకాలం అంతయు నీ ఎడల నమ్మకంగా ఉందనని దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. అమ్మా మరి నువ్వు ఎంతకాలం ఆయన ప్రేమిస్తావు అంటే ఓకే జీవితాంతం మరణం వరకు నమ్మకంగా ఆయన ప్రేమిస్తా ఉంటాను. ఇద్దరు కూడా సెలవించారు. ఒకసారి మరి ఈ యొక్క సమయంలో మరి అమ్మాయి యొక్క వేరును తొలగించవలసిందిగా కోరుతున్నాను. చిన్నగా స్లోగా అలా చెప్పలు పడదాం. మరి ఈ యొక్క క్రైస్తవ వివాహము మరి ఉంగరాలు మార్చుకోవడం ద్వారా మరి ఉంగరాలు పడుకోవడం ద్వారా క్రైస్తవ వివాహము జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి వివాహము ఈ యొక్క సమయంలో కీలకమైనటువంటి మరి యొక్క ఉంగరాలు ధరించడం ద్వారా ఇప్పుడు కూడా వివాహం అనేది నిశ్చయం కనబడతా ఉంది. కాబట్టి అందరం కూడా సంతోషంగా మరి ఈ యొక్క వివాహాన్ని మనము తిలకిస్తూ ఆనందంగా ఉన్నాం. మరి ఈ యొక్క సమయంలో మరి హనుమంతరావు వివాహం అనేటువంటిది దేవుని యొక్క నిత్యమైన నిబంధన. మరి సువర్ణ రత్నకుమారి ఈమెను వివాహం చేసుకోవడానికి మరి వివాహానికి గుర్తుగా నువ్వు తీసుకొచ్చావా? సువర్ణ ఉంగరం తీసుకొచ్చింది. నువ్వు చక్కగా ఆమెను వివాహం చేసుకోవడానికి ఉంగరం తీసుకొచ్చావు. వెరీ గుడ్. ఒకసారి నీకు నువ్వు
మరి వివాహం అనేటువంటి నిత్యమైనటువంటి నిబంధనకు గుర్తు. మరి హనుమంతులను వివాహం చేసుకోవడానికి నువ్వు వివాహానికి గుర్తుగా, స్థిరమైన ప్రేమకు గుర్తుగా నువ్వు తీసుకొచ్చావా? వెరీ గుడ్. ఇరువురు కూడా ఉంగరాలు తీసుకొచ్చారు. వెరీ గుడ్. ఈ యొక్క సమయంలో వారి యొక్క ఉంగరాలను ఈ యొక్క సమయంలో మరి ఒకసారి చూపిస్తారా? మరి ఈ యొక్క సమయంలో జస్ట్ పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవం గల యేసయ్యా మీకు స్తోత్రాలు. ఈ యొక్క మంచి సమయంలో తండ్రి మీకు స్తోత్రాలు. మా ప్రియులు అయ్యా మీకు స్తోత్రాలు. పల్నాటి చిరలింగయ్య లింగమ్మ గారి కనిష్ట పుత్రుడు హనుమంతరావు గారు, అలాగే మా ప్రభువా మీకు స్తోత్రాలు. కారుమంచి పొన్నయ్య గారు, జీవమ్మ గారి యొక్క కనిష్ట పుత్రిక సువర్ణరత్న కుమారుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధ వివాహము నయామి స్తోత్రం పేరిట వీరు ఇరువురిని తండ్రి నూతన వధువులుగా జతపరిచి అయామికి స్తోత్రాలు. వివాహం అన్నిషములలో ఘనమైనదని మీ యొక్క దాసుల ద్వారా సంతోషకరమైనటువంటి జీవితానికి కావలసిన పదార్థాలు, అద్భుతమైనటువంటి సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీరు స్తోత్రాలు. ఇరువురు కుటుంబాలు మీరు దీవించి ఆశీర్వదించి వీళ్ళు ఇరువురు ఇక్కడ నుంచి ఆయన ఈ దినం నుండి వీళ్ళు ఏక శరీరులుగా అయామికి స్తోత్రాలు. వారి జీవితంలో ప్రేమ, అనురాగము, సంతోషము కలిగి అయా క్రీస్తుని కేంద్రముగా కలిగి వాళ్ళ కుటుంబ జీవితాన్ని ప్రారంభించుకోవడానికి సహాయం దయచేయమని, చేరవచ్చిన దైవజనులను, బంధుమిత్రులు అందరినీ కూడా దీవించమని, జరగవలసిన కార్యక్రమాన్ని పవిత్రముగా పరిశుద్ధముగా జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో వివరాలు మార్చుకొని చూడగా మనం కూడా చప్పట్లు కొడుతూ ఈ యొక్క వివాహం పేరుట మరి ఆమె 4వ వేదికి ఉంగరగా అందరూ సంతోషంగా చెప్పడం
మరి